రోమియో కూడా పిచ్చి పనులు చేసేవాడు కాదని రాసిన మొత్తం. అంటే దేవదాస్ అంట ఈ పుస్తకం ముందే దొరుకుంటే ప్రేమ కోసం మందు తాగేవాడిని కాదేమో, అట్లాంటివి ఉన్నాయండి. సో కాదు, ఇవి వేరే వాళ్ళు ఎవరో రాసిన టెస్ట్ మెయిల్స్ అనుకుంటా కదా, చదివిన వాళ్ళు లేదా మీరు రాసినాయనా? అంటే గతించిపోయిన ప్రేమికులు మళ్ళీ వచ్చి బుక్ చదివి రివ్యూ రాస్తే ఎలా ఉంటుందని ఊహించి రాసింది అనమాట. సో షాజహాన్. ఓకే, అట్లా. ఓకే ఓకే, నేను ఎవరో టెస్టిమోనియల్ రాసారు ఆల్రెడీ చదువు అనుకున్నా. ఎనీవేస్, ఇట్స్ గుడ్ అటెంప్ట్. ఐ విల్ ట్రై టు రీడ్ ఇట్ అండ్ గుడ్ లక్ గనా. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ విల్ పాస్ ద మైక్ టు శివ. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. స్వతహా నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం అండి. ఆల్మోస్ట్ నా ఇంటర్మీడియట్ అంతా ఎప్పుడైతే నేను యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టానో, మా ఊరు లైబ్రరీ అనేది నాకు ఒక పెద్ద నాస్టాలజియా మూమెంట్ అనమాట. లైక్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తాను ఈ పుస్తకానికి ఉండే కనెక్షన్. ఇప్పుడు యండమూరి పుస్తకాల్లో కొన్ని ఛాలెంజ్ అని, అభిలాష్ అని ఫిల్మ్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు, ఇంటర్లో నేను ఆ పుస్తకాలు చదివిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సినిమాలు చూసినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. టీవీలో చూసినప్పుడు చదివేటప్పుడు ఇంత పుస్తకం ఉంది, తీసేటప్పుడు ఇంత కమర్షియల్గా. చిరంజీవి చదివేటప్పుడు కథ చూస్తాం, చూసేటప్పుడు చిరంజీవిని చూస్తాం. ఆ డిఫరెన్స్ నాకు భలే నచ్చింది అనమాట. మేబీ నాకు సినిమాల మీద ఒక కమర్షియల్ యాంగిల్లో పీపుల్కి నచ్చేలా సినిమాలు తీయాలని అనిపించడానికి ఉన్న మెయిన్ ఆ 2 నవళ్ళు, 2 పుస్తకాలు ఛాలెంజ్ అండ్ అభిలాష. ఆ తర్వాత కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అవన్నీ పెరిగిన తర్వాత కొంచెం చలంవి అలాంటివి అలా టచ్ చేయడం, ఇంకా ఫిక్షనల్ నవల్స్, కొంచెం ఇంగ్లీషు అడప కొంచెం చదవగలం మనం అనుకున్నప్పుడు ఒక 2-3. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ దాటిన తర్వాత స్లోగా చేతన్ భగత్ నవల్స్ స్టార్ట్ అయినప్పుడు ఆ నవల్స్ ఇదంతా చదివి పుస్తకాల మీద ఇంత ప్రేమతో నేను ఇండస్ట్రీకి వచ్చింది. నేను ఆ తర్వాత పుస్తకాలు చదవడం మానేశాను. ఎందుకంటే ఎంతసేపు మనం కథలు రాయాలి, ప్రొడ్యూసర్లను కథలు తిరగడం, బడ్జెట్లో తీయాలి, ఇంత కష్టపడి డైరెక్టర్లు అయ్యాం, దీన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో పుస్తకం చదవడం అనేసి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయిందండి. ఇప్పుడు రాగానే సందీప్ బ్రో అడిగాడు అనమాట, ఏంటి పుస్తకాలు చదువుతావా అని. ఒకప్పుడు రా అని చెప్పేసి అన్నాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఈ తుఫాన్లో, ఈ సోషల్ మీడియా తుఫాను, మన ఎగ్జిస్టెన్స్ సర్వైవల్లో పడిపోయి అందరం ఉన్నప్పుడు అసలు అతను ఎవరు కూడా నాకు తెలియదు. ఘన ఒక ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ అని చెప్పేసి ఒక ఆయన నేను కలవడానికి వస్తున్నాడు అన్నప్పుడు, అప్పుడే ఏదో గోల్లో ఉండి ఆఫీస్లో హడావిడిలో ఉండి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అవుతున్నప్పుడు సడన్గా ఒక 3 పుస్తకాలు తీసుకొచ్చాడు. అదే ఒక యోగి కథ అండ్ ఈ పుస్తకం, ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఎవరైనా నవల్స్ రాసిన వాళ్ళు నన్ను కలిసి ఏదైనా పుస్తకం చదవమంటే ఫస్ట్ నాకు గిల్ట్ వస్తుంది. చాలా రోజులు అయిపోయింది నేను పుస్తకాలు చదివి. ఇప్పుడు ఇచ్చిన ఈ పుస్తకం చదవను, తీసుకోవాలి, చదువుతానని ఒక అబద్ధం చెప్పాలి. పైగా పుస్తకాలను అంత ప్రేమించి నేను అలాంటి అబద్ధం చెప్పినప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, బ్రదర్ నేను ఈ పుస్తకం తీసుకుంటే చదవాలి, నేను ఇప్పుడు చదవలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఈ పుస్తకం ఇప్పుడు నాకు ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని అన్నాను అనమాట. గారాని ఇప్పుడు చూడండి బ్రో, ఎంత కొంత ఖాళీ అంటే ట్రై చేస్తానని చెప్పాను. నిజంగా హానెస్ట్గా నిన్నటి వరకు చదవాలా. ఎప్పుడైతే మెహర్ భయ్య ఎప్పుడైతే కాల్ చేసి శివ రావాలని చెప్పేసి అన్నాడు, వెంటనే మొత్తం రీక్యాప్ గుర్తొచ్చింది. ఇదంతా గుర్తొచ్చి ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు 34 పేజీలు చదివాను. దట్ బ్లాక్ కాఫీ అండ్ బోర్డింగ్ పాస్ వరకు చదివాను, ఆ కథ వరకు. అండ్ సో విట్టి లైన్స్ నాకు ఒక అంటే కొన్ని సినిమాలు ఆలోచించేలా చేస్తాయి, కొన్ని సినిమాలు ఒక ఆనందాన్ని, అంటే మనం కాఫీ తాగినప్పుడు ఆ కాఫీని ఎంజాయ్ చేస్తాం, అంతేగాని 4-5 రోజులు ఆ కాఫీ గురించి మాట్లాడుకోం కదా. అట్లాగా ఇది ఎట్లా ఉందంటే, ఒక మంచి ఈవినింగ్ ఒక కాఫీ తాగుతూ ఒక గర్ల్ ఫ్రెండ్తోనో బెస్ట్ ఫ్రెండ్తోనో ఒక మెమరీస్ చెరిష్ చేసుకుంటూ అలా చదివినట్టుంది చదివినంత వరకు. అండ్ దెర్ ఆర్ సో విటీ లైన్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్. నాకు చేతన్ భగత్ రైటింగ్ అంటే చాలా ఇష్టం. మంచి ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్గా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఫిలాసఫీలు ఇవన్నీ కాకుండా చదువుతున్నప్పుడు హ్యాపీగా ఉండేలాగా ఆ క్వాలిటీ అంతా ఈ బుక్లో ఉందండి. 34 పేజెస్లో నాకు ఏదైతే కనిపించిందో నాకు వెంటనే చదవాలనిపించింది. నేను డెఫినెట్గా బుక్ పూర్తి చేసి నా ఫీడ్బ్యాక్ అంతా తనకు చెప్తాను. అండ్ ఇలాగ బుక్స్ ఇంత బిజీ లైఫ్లో అతను డైరెక్టర్ కూడా అవ్వాలనుకుని కూడా ఒక బుక్స్ అనే మీడియం ద్వారా మనందరికీ రీచ్ అవ్వాలనే ప్రయత్నాన్ని సిన్సియర్గా నేను అప్రిషియేట్ చేస్తున్నాను కదా. అండ్ నీ ప్రయాణం ఇలాగే జరగాలి, ఈ మధ్యలో నువ్వు అనుకున్నది ఇలాగే సాధిస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను. తర్వాత ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మా మెహర్ భయ్య ముందు